హలో హాయ్ SKH TECH Telugu కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Xiaomi Mi A3 గురించి. ఈ ఫోన్ మనకి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయింది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ వచ్చి 12,999, అలాగే పెద్ద వేరియంట్ 6GB వేరియంట్ వచ్చి 15,999 అనమాట. సో ఈ ఫోన్ గురించి నేను ఇక్కడ స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. సో మొత్తం వీడియో చూడండి. మొత్తం డీటెయిల్స్ కోసం అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. Mi A3 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.88 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది HD ప్లస్ డిస్ప్లే అనమాట. దీని రెజల్యూషన్ చూసుకుంటే 1520x720 పిక్సెల్. అలాగే ఈ ఫోన్ పీపీ చూసుకుంటే 282 ఉందన్నమాట. మీకు 19:5:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తుంది. ఇలా మీకు 2 వేరియంట్స్ లభిస్తాయి. ఒకటి వచ్చి మనకి 4GB 64GB, ఇంకోటి వచ్చి 6GB ప్లస్ 128GB వేరియంట్ అనమాట. ప్రైస్ చూసుకుంటే మనకి 4GB 64GB వచ్చి 12,999 అండ్ 6GB 128GB వచ్చి 15,999 రూపీస్కి మనకి లభిస్తుంది. ఇట్లా మీకు హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు, ట్రిపుల్ స్లాట్ అయితే లేదు, హైబ్రిడ్ ఇచ్చారు. 2 సిమ్స్ లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్. ఫోన్లో మెమరీని మీరు 256GB వరకు మెమరీ కార్డ్తో ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు డ్వాల్ 4G VoLTE సపోర్ట్ చేస్తుంది. 4G ప్లస్ 4G ఒకేసారి రెండు యూస్ చేసుకోవచ్చు. విషయానికి వస్తుంది, ఇందులో మీకు రేర్ కెమెరా వచ్చి ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. ఒకటి వచ్చి 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అనమాట. ఇది సోనీ IMX586 సెన్సార్తో వస్తుంది. నెక్స్ట్ కెమెరా వచ్చి మనకి 8 మెగాపిక్సెల్ వచ్చి ఇది వచ్చి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది అనమాట. ఫస్ట్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్, ఇది మీకు డెప్త్ సెన్సార్ అనమాట. అలాగే ఇందులో మీకు పోర్ట్రేట్ మోడ్స్, HDR, PDAF ఇలా అన్ని రకాల సపోర్ట్స్ అయితే లభిస్తాయి. అలాగే ఇందులో మీరు ఫుల్ HD ప్లస్లో వీడియోస్ తీసుకోవచ్చు. AR స్టిక్కర్స్ లాంటివి కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. వీటితో పాటు రకరకాల మోడ్స్ అనేవి ఈ ఫోన్లో మీకు ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇందులో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీని అపర్చర్ f2.0. అలాగే ఈ ఫోన్లో మీకు HDR సపోర్ట్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, అలాగే స్టిక్కర్స్ ఉన్నాయి, AR స్టిక్కర్స్. అలాగే వీటితో పాటు రకరకాల మోడ్స్ అనేవి ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. అలాగే ఫుల్ HDలో వీడియోస్ తీసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తుంది, ఇలా మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 2.0 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు ఆండ్రినో 610 GPU ఇచ్చారు. వీటితో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఆండ్రాయిడ్ పై వర్షన్ 9.0 ఇచ్చారు విత్ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. సో ఆండ్రాయిడ్ 1 స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది. అలాగే ఇందులో మీకు రకరకాల అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వస్తాయన్నమాట. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 4030 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఇచ్చారు. సో ఇది మీకు ఆల్మోస్ట్ 2 డేస్ అయితే వచ్చేస్తుంది. మీకు AI ఫేస్ అన్లాక్ ఉంది. అలాగే ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారంట. స్క్రీన్లోనే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లభిస్తుంది, వెనకాలైతే లభించదు. ఈ ఫోన్లో 3.5mm జాక్ కూడా ఉంది. అలాగే USB Type-C పోర్ట్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. సో ఇవి రెండింటితో మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. Mi2 లాగా అయితే లేదు, Mi3లో అన్నీ ఇచ్చేశారు, ఇంతకుముందు ఇవ్వండి కూడా. ఫోన్ మీకు స్ప్లాష్ ప్రూఫ్ లభిస్తుంది P2I సపోర్ట్తో. అలాగే ఈ ఫోన్ మీకు 3D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. మొత్తం గ్లాస్ బిల్డ్ క్వాలిటీ అనమాట. మొత్తం గ్లాస్ అయితే ఇచ్చారు, ఇక్కడ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు, మొత్తం గ్లాస్ బాడీ ఇచ్చారు. ప్లస్ బ్యాక్ డిజైన్ చాలా బాగా ఇచ్చారనమాట. 3 కలర్స్లో లభిస్తుంది, కైండ్ ఆఫ్ గ్రే, మోర్ దాన్ వైట్, అలాగే నాట్ జస్ట్ బ్లూ, ఇలా 3 కలర్స్లో ఈ ఫోన్ అయితే మీకు లభిస్తుంది. మొత్తం గ్లాస్ బాడీస్తో అనమాట. ఇన్ఫ్రేటెడ్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. సో మీకు రిమోట్ కంట్రోల్ కూడా యూజ్ అవుతుంది. అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు, అంబియంట్ లైట్ సెన్సార్ ఇచ్చారు, ఈ కంపస్ ఇచ్చారు, యాక్సిలోమీటర్ ఇచ్చారు, గైరోస్కోప్ ఇచ్చారు. ఇలా దాదాపు అన్ని రకాల సెన్సార్స్ అయితే ఈ ఫోన్లో మీకు ఇచ్చారనమాట. ఫోన్ వెయిట్ చూసుకుంటే 172 గ్రామ్స్ ఉందన్నమాట. ఓవరాల్ స్పెసిఫికేషన్స్ Mi A3 గురించి. ఈ ఫోన్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్కి ప్రో వచ్చి ప్రైజింగ్ అనమాట. సో ప్రైజింగ్ మీకు ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అవుతుంది, ఎందుకంటే 13,000కి సూపర్ AMOLED డిస్ప్లే. అలాగే వీటితో పాటు మీకు ఇన్ డిస్ప్లే స్క్రీన్, ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. అలాగే వీటితో పాటు మంచి డిజైన్ ఇచ్చారు, ప్లస్ మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఇచ్చారనమాట. వీటితో పాటు ఇక్కడ మీకు స్నాప్డ్రాగన్ కొత్త చిప్ సెట్ ఇచ్చారు 665, ఇది ఒక మంచి ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ వీటితో పాటు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బ్యాటరీ 4030 mAh ఇచ్చారు. ఆల్మోస్ట్ మీకు ఇంతకుముందు వచ్చిన దానికన్నా ఇందులో ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. అండ్ వీటితో పాటు ఇక్కడ మీకు అన్ని రకాల సెన్సార్స్ లభిస్తాయి. అలాగే ఫేస్ అన్లాక్ లభిస్తుంది. అండ్ ఇక లేటెస్ట్ OS లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 1 సపోర్ట్ ఉంది. అలాగే ఇక్కడ కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాస్ కూడా ఈ ఫోన్కి ప్రో అవుతాయి అనమాట. 48+8+2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఇచ్చారు. సో ఇది ట్రిపుల్ కెమెరా, ఇది ప్రో అవుతుంది. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చారు, సెల్ఫీ కెమెరా ఇది కూడా ప్రో అవుతుంది. సో ఇవన్నీ ఈ ఫోన్కి ప్రో
కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ జస్ట్ మీకు హెచ్డి ప్లస్ స్క్రీన్ మాత్రమే లభిస్తుంది, అలాగే హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది. ఇవి రెండు మాత్రమే ఈ ఫోన్లో కాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు సూపర్ AMOLED స్క్రీన్ ఇచ్చారు కాబట్టి మీకు హెచ్డి ప్లస్ పెద్దగా తక్కువ అయితే అనిపించదు, ఎందుకంటే మీకు సూపర్ AMOLED స్క్రీన్ ఉండడం వల్ల మంచి క్వాలిటీగా కనిపిస్తుంది స్క్రీన్ అండ్ మంచి బ్రైట్నెస్తో ఉంది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. సో ఇవి రెండు మాత్రమే నాకైతే కాన్స్ కనిపించాయి, మిగతా అన్ని ప్రోస్ ఈ ఫోన్లో. ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి ఆండ్రాయిడ్ 1 స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు బడ్జెట్ 13,000 రూపీస్ అయితే మీరు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ని కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఈ ఫోన్లో మీకు అన్ని రకాల ఫీచర్స్ అయితే లభిస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ నుంచి మీకు సూపర్ AMOLED డిస్ప్లే వరకు, వీటితో పాటు గ్లాస్ బిల్డ్ క్వాలిటీ నుంచి మీకు చిన్న కెమెరా వరకు, సో 48 మెగాపిక్సెల్ కెమెరా వరకు మీకు లభిస్తాయి అనమాట. సో ఓవరాల్ మీకు అన్ని రకాల ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో లభిస్తాయి. లేటెస్ట్గా ఉన్న అన్ని ఫోన్స్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఈ ఫోన్లో కూడా మీకు లభిస్తాయి అనమాట. ముఖ్యంగా మీకు ఇక్కడ OS చాలా క్లీన్గా ఉంటుంది, ఎటువంటి ఎక్స్ట్రా యాప్స్ ఉండవు అండ్ యాడ్స్ లాంటివి కూడా ఉండవు అనమాట. మనకి కొన్ని ఫోన్స్లో ఉంటాయి, ఎంఐ ఫోన్లో అయితే ఈ ఫోన్లో అయితే యాడ్స్ ఏమి ఉండవు, మీకు మొత్తం క్లీన్ UI ఉంటుంది. మీకు అప్డేట్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి, ప్లస్ రకరకాల సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఈ ఫోన్లో మీకు వస్తూ ఉంటాయి అనమాట. బట్ ఈ ఫోన్లో మీకు మంచి సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు 32 మెగాపిక్సెల్తో. సో కెమెరా క్వాలిటీ అయితే ఈ ఫోన్లో చాలా బాగుంది, రేర్ కెమెరా కానివ్వండి ప్లస్ సెల్ఫీ కెమెరా కానివ్వండి. సో రెండు కెమెరాలు మాత్రం ఈ ఫోన్లో చాలా బాగున్నాయి, ప్లస్ బిల్డ్ క్వాలిటీ కూడా ఫోన్ చాలా బాగుంది, చాలా ప్రీమియంగా ఉందన్నమాట. ఇంకా చూడడానికి లుక్ కూడా బాగుంది ఫోన్ది, చిన్న సైజ్గా కనిపిస్తుంది ఫోన్, చూడడానికి బాగుంటుంది. డిజైన్ అండ్ కలర్స్ కూడా చాలా కొత్తగా ఇచ్చారు, సో చూడడానికి చాలా లుక్కీగా ఉన్నాయి అనమాట. ఫోన్ చాలా అట్రాక్ట్గా ఉన్నాయి. సో మీరు కానీ ఎంఐ ఫ్యాన్ అయితే ఈ ఫోన్ని పక్కా కొనుక్కోవచ్చు అనమాట. నేనైతే ఈ ఫోన్ని పక్కా రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే అన్ని రకాల ఫీచర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. మొత్తం మనకి ఫుల్లీ లోడెడ్ అనే ఫోన్లా ఉంటుంది అనమాట. సో ఫుల్లీ లోడెడ్ ఫోన్ ఇది, మీకు ఆండ్రాయిడ్ 1 నుంచి వస్తుంది. సో కొనుక్కోండి, మంచి ఫోన్ ఇది. మీకు ఆండ్రాయిడ్ 1 OS సిస్టమ్ అయితే క్లీన్గా ఉండే OS సిస్టమ్ అయితే పక్కా కొనుక్కోవచ్చు అనమాట. MI UI లాంటివి కావాలంటే మీరు రెడ్మీ ఫోన్స్ కొనుక్కోవచ్చు సేమ్ ఇదే కంపెనీలో, లేదా మీకు వేరే ఫోన్స్ కావాలంటే రియల్మీ కూడా ఉంది, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ గేమింగ్స్ కూడా ఈ ఫోన్లో మీకు చాలా బాగా ఆడుకోవచ్చు. గేమింగ్స్ గురించి చెప్పలేదు నేను ఇంతకుముందు, 660 కన్నా 665 ఈ ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇది కొత్త ప్రాసెసర్, ప్లస్ గేమింగ్స్ కూడా ఆడుకోవచ్చు, పబ్జీ కూడా ఆడవచ్చు మీరు, నో ఇష్యూ. అలాగే మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఈ ఫోన్ది. సో అన్నీ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో, చెప్పాల్సిన పని లేదు, అన్నీ ఉన్నాయి. కావాలంటే కొనుక్కోండి, వద్దంటే మీ ఇష్టం అనమాట. సో కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి కొనుక్కోండి. ఓకే, బాయ్.